నెక్స్ట్ సార్. నేను త్రినాథ్ ముద్రగడ, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా. నేను లాస్ ఏంజల్స్ అమెరికా నుంచి వచ్చాను. ఇంతకుముందు 2023లో రామ్ చరణ్ గారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి లాస్ ఏంజల్స్కి వచ్చినప్పుడు నేను అక్కడ లాస్ ఏంజల్స్లో హోస్ట్ చేయడం జరిగింది మా లాస్ ఏంజల్స్ మెగా ఫ్యాన్స్ తరఫున. అదేవిధంగా మళ్ళీ మార్చ్ సెకండ్ వీక్లో ఆస్కార్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారిని హోస్ట్ చేయడం జరిగింది. 24 ఫిబ్రవరి 18న మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా యూఎస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరి తరపున కూడా లాస్ ఏంజల్స్లో ఫిబ్రవరి 18, 2024 మన పౌర సన్మానం చేయడం జరిగింది. ఈరోజు జస్ట్ వేరే పని మీద రావడం, అదేవిధంగా మా గ్రామం నుంచి నేను పల్లెటూరు నుంచి వెళ్ళాను అమెరికాకి 30 సంవత్సరాల కిందట. కానీ ఏంటంటే ఇక్కడ వేరే కార్యక్రమం మీద రమణ గారి గురించి తెలవడం, రమణ గారు ఇక్కడ పిలవటం జరిగింది. కానీ మూవీ ఎంతో హార్ట్ టచింగ్గా ఉంది. ఏంటంటే 30 సంవత్సరాల కిందట చిన్నప్పుడు పల్లెటూరులో తిరిగిన నేను పల్లెటూరులోనే పుట్టి పెరిగాను. అన్నీ ఒక 30-40 సంవత్సరాల కిందకి తీసుకెళ్లారు. వెరీ హార్ట్ టచింగ్. ఐ వెల్కమ్ రమణ గారు అగైన్. ఇప్పుడు మనం రామ్ చరణ్ గారిని, మెగాస్టార్ గారిని లాస్ ఏంజల్స్లో తీసుకోవడం జరిగింది, రిసీవ్ చేసుకుని. ఐ వెల్కమ్ రమణ గారు కూడా ఆస్కార్కి ఇండియా తరపున అటువంటి మూవీ వస్తుందని చెప్పేసి అని భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్, విష్ ఆల్ ది బెస్ట్ అండి రమణ గారు. థ్యాంక్ యూ త్రినాథ్ గారు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాకు విషెస్ అందించినందుకు స్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మద్రాస్